ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి సబ్జెక్టు, Today I want to speak about the subject of దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు, which God spoke about me. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. Glory be in the God's name. ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యము, Today God gave me a word of God. మనమందరం కూడా అంత్యదినంలో ఉన్నాం కాబట్టి We are all in the ending days. ప్రభు అయిన యేసుక్రీస్తు తన రెండవ రాకడలో త్వరగా రానై ఉన్నాడు కాబట్టి Jesus coming is near. ఆయన రెండవ రాకడ గురించి చూసుకోవాలని ఈరోజు నేను ఆశిస్తూ ఉన్నాను. The second coming of Jesus is very nice and I am very excited about it. ఆయన రెండవ రాకడ గురించి కొద్దిగా లోతులోకి మిమ్మల్ని తీసుకెళ్లాలని నేను ఆశిస్తూ ఉన్నాను. Let's go to deep in Bible words of that. ప్రార్థన చేసుకుందాం. Let's pray. మహాగణుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినారు, అందరిని బట్టి మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడి మీ స్వరం వినిపింపచేయమని, Hallelujah. అందరితో మీరు మాట్లాడమని ప్రభా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రభా, Hallelujah. మీ స్వరం వినిపింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, Amen. యోహాన్ Father's house there are so many అనేక నివాస స్థలములు కలవు. in my father's house there are so many mansions. లేని ఎడల నేను మీకు చెప్పుదును, If not, I will say you, నేను ఇప్పుడు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. I am going to prepare a place for you. నేను మరలా వచ్చి Again I will come. నేను నా యొద్ద మిమ్మల్ని ఉంచుకోవడానికి, I will take you to నేనుండు స్థలములో మీరును ఉండాలని, where I will be. I wish to take you there. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. I am going for preparing a place. నా యొద్ద మీరు ఉండాలని, You have to be near me. నేనుండు స్థలంలో మీరును ఉండాలని, Where I am living, you should also live there. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియాలని, I want to know where the address of it. నేను వెళ్చున్నాను. I am going there. ఇక్కడ మనకు కొన్ని మాటలు ఏం కనిపిస్తున్నాయంటే, Here some words are saying that యేసుక్రీస్తు వెళ్తున్నారు పరలోక రాజ్యానికి. Jesus is going to heaven. అక్కడ దేవుని ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి. There are so many mansions there. ఆ నివాస స్థలములలో మనకు కూడా కొన్ని ఇల్లులు ఏర్పాటు చేస్తున్నారని, In those mansions, Jesus is giving us మనకు కూడా స్థలాలు ఏర్పాటు చేస్తున్నారని ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. Jesus is keeping a place for us. ఆయన 2000 సంవత్సరాల క్రితము Went to long ago, 2000 years, ఈ భూమి మీద సంచరించినప్పుడు in the land when he was roaming. ఆయన ఈ మాటలన్నీ కూడా పలికారు అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. He was saying that we can see in the Bible. ఆయన తిరిగి వస్తాను అన్నటువంటి మాట ఇక్కడ మనం వింటా ఉన్నాము. In the Bible it is saying that he will return. ఆయన నిజంగా ఈ భూమి మీద సంచరించాడు అనడానికి మనమంతా సాక్షులుగా ఉన్నాము. We are the proof that the God is roaming around us. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవుల నిమిత్తమై, మానవుల పాపం నిమిత్తమై ఆయన మరణించి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించారనేది మనం చూస్తూ ఉన్నాము. We can see here that Jesus died for our sins. ఆయన మన పాపముల నిమిత్తమై సిలువలో మరణించి
For our sins, Jesus died in the cross. మూడవ దినం తిరిగి లేచి The third day he came up. ఆయన తిరిగి లేచిన రీతిగానే మనకు కూడా ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తా ఉన్నారు. How Jesus got up, he said he'll also give us that opportunity. యేసుక్రీస్తు చివరి రోజులో తన శిష్యులతో చూస్తూ ఇలా మాట్లాడుతున్నారు. In the end days of Jesus Christ, నేను మరలా వస్తాను, he was talking with the disciples. నేను మరలా వస్తాను, He will return. నేను మరలా వస్తాను, He will return. నేను ఎలాగైతే వెళ్తున్నానో అలాగే మరలా వస్తాను. As I went, I will come to you like that only. వస్తానన్నటువంటి యేసు రాజు మా రాక మానడు. The word said by the Jesus, he will not disprove that. తప్పకుండా ఆయన తిరిగి వస్తారు. Confirm he will come. ఎందుకంటే ఆయన ఎలా వస్తారు, ఎవరి కోసం వస్తారో అనేది మనకి స్పష్టంగా ఆయన వాగ్దానాలలో రాసి పెట్టి ఉంది. In the word of God, it is written that how he will come and when he will come. ప్రకటనల గ్రంథం 22 అధ్యాయం 12వ వాక్యంలో, Proverbs 22:11. ప్రకటనల గ్రంథం 22 అధ్యాయం 12వ వాక్యంలో, Evolution 11:22. రెవల్యూషన్ 22 verse 12. Revelation 22 verse 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను త్వరగా వస్తున్నాను. I'll come soon. తన యొక్క ప్రవక్తలతో యేసుక్రీస్తు మాట్లాడి With the disciples, నేను త్వరగా వస్తున్నాను, I'll return soon. ఆయన తిరిగి వస్తారు అని విశ్వసించుటయే నమ్మకము. Believe in that the Jesus is coming, that is only the belief. క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏంటంటే Christians' belief is that ఆయన మరలా వస్తారు. he will come again. ఆయన మొదటిసారిగా వచ్చినప్పుడు When the first time he came, మన పాపముల నిమిత్తము for our sins, తన రక్తాన్ని చిందించారు. he gave his blood. ఆయన ఇక్కడ జన్మిస్తారు. He took a birth in place. మొదటిసారి ఆయన వస్తారు అనే విషయాన్ని First time when he said he will return, యెషయా ప్రవక్త ద్వారా, with the disciple of Isaiah ఇంకా అనేకమైన ప్రవక్త ద్వారా and the other disciples, ఆయన మొదటిసారి వస్తారు అని అనేక ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి లేఖనాలు మనం చూస్తూనే ఉన్నాము. with so many disciples, he said that he will return. యెషయా Other గ్రంథం disciples, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యంలో Isaiah 9:6, ఆయన ఎలా వస్తారు, ఎందుకు వస్తారు అనడానికి రాసి పెట్టుంది. how the Jesus Christ will come again and how we will come again, it is written there. మొదటి ఆది కాండంలోనే తండ్రి అయిన దేవుడు కుమారుని ఎలా ఈ భూమి మీదకి పంపిస్తారు అనేది స్పష్టంగా రాసి పెట్టి ఉంది. In the book of Genesis, it is clearly written that how we will come again. ఆయన ఇలా వస్తారు, ఇక్కడ జన్మిస్తారు అని స్పష్టంగా రాసి పెట్టి ఉంది. It is clearly written that where he will take a place and where he will take a birth. ప్రవక్తల ద్వారా తన గ్రంథంలో స్పష్టంగా రాసి పెట్టించారు. By the disciples, they wrote a clearly letter. వాక్యం చెప్పిన రీతిగానే ఆయన వచ్చారు. Like the Bible words, he came. మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము, For our sins, for us, తన రక్తాన్ని చిందించారు. he gave his blood, సిలువలో మరణించారు. died in cross. తిరిగి మూడవ దినము తిరిగి లేచారు. The third day he got up. అంతటిలో ఆయన మూడవ దినం తిరిగి లేచారు. అంతటితో అది ముగియలేదు. When third day he got up, that was not the end. ఆయన అంటున్నారు, నేను తిరిగి వస్తాను. He's saying that he will return. పాత నిబంధన కాలంలో In the Old Testament, యేసుక్రీస్తు ఎక్కడ జన్మిస్తారో స్పష్టంగా చెప్పారు. where Jesus took birth, it is clearly written there. ఆయన వస్తారు అని తెలుసు, కానీ We know that he will come, ఒక ఆశ్చర్యం ఏమిటంటే but అన్ని తెలిసిన వారే ఆయనను సిలువ వేశారు. all who know, they only put Jesus on the cross. ఎవరైతే లేఖనాలు చదివారో,
who read the Bible verses, ఎవరైతే యేసుక్రీస్తు వస్తారు అనేటువంటి మాటలు విన్నారో, who believe that Jesus will return, యేసుక్రీస్తు మొదటిసారిగా వస్తారని ఎవరైతే విశ్వసించారో, who strongly believe that Jesus will return, చివరిగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాగానే when finally Jesus came, ఎవరైతే వస్తారు అనేటువంటి శబ్దాన్ని విన్నారో వారే యేసుక్రీస్తుని సిలువ వేశారు. who believed that Jesus will come, they only put Jesus on the cross. అలాగే ఈ రోజులలో కూడా In our everyday life, యేసుక్రీస్తు తిరిగి వస్తారు Jesus will come again. అని అందరికీ తెలుసు. All know that. అనేక చోట వింటున్నారు. All were hearing about that. కానీ ఆయన రాకడ కొరకు వేచి ఉండేవారు చాలా తక్కువ మందిగా ఉన్నారు. But who are waiting for that, they are the less members. యేసు ప్రభు మొదటి రాకడ వచ్చి వెళ్ళిపోయింది. Jesus' first coming has came and returned. ఇక రెండవ రాకడ వస్తదంట. The second returning will come, it seems. అంట అని కొంతమంది ఉండిపోయారు. It seems some believe that. కొంతమంది నమ్మి బాప్తిసం పొంది ఆయన కొరకు వేచి ఉండలేక మరలా పాపపు జీవితంలోనే పడిపోయేవారు ఉన్నారు. Some members believed in that and some members again got. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా యేసుక్రీస్తు రాకమానడు. You are in a place, you are in a problems or you are in a disease, Jesus will come. He will not leave that. ఆయన మొదటి రాకడ పాప పరిహారార్థ నిమిత్తమే తన రక్తాన్ని చిందించి, When the first came, he came for our sins. ఆయన శిలువ మ్రానుపై వేలాడబడి, He died on the cross. ఆయన మనుషుల పాపం నిమిత్తమై మరణించి, For our sins he kept on the cross. పాపానికి జీతం మరణమని తెలుసుకొని, The salary of sins were there. మన పాపములు ఆయన వహించి, Our sins were his. మన శాపములు ఆయన వహించి, Our problems were his. మన అతిక్రమములు ఆయన వహించి, Our problems were his. మన పాపముల నిమిత్తమై ఆయన శిలువ మ్రానుపై మరణించారు. For our sins, Jesus were kept on the cross. మరణించి ఆయన మూడో దినం తిరిగి లేచారు. After the death, he was got up third day. మొదటిసారి ఆయన ప్రత్యక్షంగా అందరికీ కనిపించారు. First day he at live he was caught. మొదటిసారి వచ్చినటువంటి ఆయన క్రియ ఆయన పరిపూర్ణంగా నెరవేర్చుకొని, First time, what was his missions? He did that. తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పనిని సమృద్ధిగా పరిపూర్ణంగా నెరవేర్చుకొని, What his father gave, he did that. ఆయన తిరిగి ఆరోహణమయ్యారు. Again he went back. ఆయన రెండవసారి ఎందుకు వస్తున్నారు? The second time why he is coming? ఆయన రెండవ రాకడ ఎందుకు? Why is his second time coming? రెండు వార్తలు ఇక్కడ నేను మీకు తెలియజేయాలని ఆశిస్తా ఉన్నాను. I wish to talk about two words. ఆయన రెండవ రాకడ ఎందుకు అంటే, Why his second coming is, దేవుడు ఆయన కొరకు వేచి ఉన్నవారిని, తన సంఘములో వేచి ఉన్న వారి కొరకై ఆయన రాబోతా ఉన్నాడు. those who are hoping for God, those who have belief in God, those who are waiting for the God, he is coming. ఎవరైతే సంఘముతో అతుకబడి, who are stick with the church, ఎవరైతే సంఘములో ఐక్యపరచబడి, who are in the unity, ఒక్క శరీరముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన స్తుతిస్తుంటారో ఆరాధిస్తుంటారో, all are united and being a one part, యేసుక్రీస్తు కొరకు సంఘములో సజీవ సాక్షులుగా నిలబడుతూ ఉంటారో, who are the belief and who are the proof for the God, వారి కొరకు ఆయన రాబోతా ఉన్నాడు. for their people God is coming. రెండవసారి ఆయన అందరి కొరకు వస్తలేడు. Second coming is not for all. మొదటిసారి అందరి పాపముల నిమిత్తమే వచ్చారు. First time he came for the sins. తన పనిని ముగించుకున్నారు. He completed his missions. కానీ రెండవ రాకడలో మాత్రము when second coming, ఆయన కొరకు వేచి ఉన్న వారి కొరకు రాబోతా ఉన్నాడు. those who are hoping, those who are believing, he is coming for them. రెండవదిగా, second thing, ఈ లోకానికి న్యాయం తీర్చడానికి వస్తా ఉన్నారు. for the right and for the judgment he is coming. రెండవదిగా, ఈ లోకానికి న్యాయం తీర్చడానికి ఆయన వస్తా ఉన్నారు. for that judgment he is coming. వాక్యంలో చూసుకుంటే in the God's word we can see, రెండవ రాకడ కొరకు స్పష్టంగా ఇలా మనకు కనిపిస్తా ఉంది. the second coming is clearly written that. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 9, 10, 11 వచనాలు చూసినట్టయితే, Acts 9, 10, 11. అపోస్తుల కార్యములు
మొదటి అధ్యాయము 9, 10, 11. Acts 1st 9, 10, 11. చాలు. ఇక్కడ చూడండి, See here, ఈ మాటలు చెప్పి these words, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. he went again. అప్పుడు Then, వారి కన్నులకు కనబడకుండా without ఒక మేఘము ఆయనను కొనిపోయెను. the cloud received him out in their sight. ఆయన వెలుచుండగా When he was going, వారు ఆకాశం వైపు తేరి చూచి when their sight was at the తేరి cloud, చూచుచూ ఉండిరి. they were staring at the cloud. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు The men with the two white వారి clothes యొద్దకు వచ్చి, when there, గలిలియా మనుషులారా, Galilea's people, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? why are you staring at the clouds? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే The Jesus Christ who's taking you to heaven, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో how he went to heaven, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. at the same thing the Jesus will come again. ఆయన ఇక్కడ ఇద్దరు మనుషులు ఏమని మాట్లాడుతున్నారంటే, The two men were talking about, శిష్యులు చూస్తా ఉన్నారు, disciples were seeing. ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు వెళ్ళారో How did Jesus ఆ went? రీతిగానే తిరిగి వస్తారు. Like that only he'll come again. మీరు కలవరపడకండి. Please don't be upset. ఇక్కడ మనం చూసినట్టయితే We can see here that ఏ రీతిగా వెళ్ళారో ఆ రీతిగానే వస్తారు. like when he went, he will come again same. ఆయన ఒలివ కొండ మీద నుంచి వెళ్ళారు. He went to the Olivas mountain. ఆయన మేఘాలు ఆయన తీసుకొని వెళ్ళాయి. The clouds overwhelmed him. యేసు మేఘారుడై వెళ్ళిపోయాడు. Jesus went with the clouds. ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయం 7వ వాక్యంలో, రెవల్యూషన్ 1:7. రెవల్యూషన్ 1:7, రెవల్యూషన్ 1:7. Behold, he cometh with the clouds, every eye shall see him, and they also which pierced him, and all kindness of the earth shall wail because of him. Even so, Amen. ఇదిగో See, ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. he is coming from the clouds. ప్రతి నేత్రము ఆయనను చూచును. Every eye shall see him, ఆయనను పొడిచిన వారును చూచెదరు. and also who pierced him. భూజనులందరూ ఆయనను చూచి All kindness on the earth రొమ్ము కొట్టుకొందురు. shall wail because of him. అవును, ఆమేన్. Even so, Amen. ఇక్కడ ఆయన రెండవ రాకడ ఎలాగొస్తుందో ప్రకటనల గ్రంథంలో యోహాను ద్వారా ఇక్కడ రాయబడింది. Here we can see that how the second coming of Jesus. అందుకే ఇజ్రాయెల్ దేశంలో ఈ రోజు వరకు That's why in Israel, ఒలివ కొండ అలాగే ఉంది. Olivas mountain is like that only. ఒలివ కొండది చాలా మంది ధనవంతులు కొనాలని ప్రయత్నించారు. Olivas mountain, the people thought to buy the Olivas mountain. ఎందుకంటే సజీవుడైన యేసుక్రీస్తు ఒలివ కొండ మీదనే తన పాదములను మోపుతారని. Because Jesus stepped on the Olivas mountain. ఒలివ కొండ మీదనే ఆయన పాదములు మోపి ఆరోహణమయ్యారని. Because Jesus went with the clouds. అపోస్తుల కార్యములు మనం చూసుకున్నట్టు ఎలాగైతే వెళ్ళారో అలాగే వస్తారు. In the Acts we can see that how Jesus Christ went, like that only he will come again. ఆ వాక్యాన్ని బట్టి ఒలివ కొండని మరలా యేసుక్రీస్తు అదే ఒలివ కొండల మీద వస్తారనేటువంటి ఒక నమ్మకము అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు ఏర్పడింది. They believed that how Jesus went, like that they will come. So they believed in that.
అందుకే అనేక మంది ప్రజలు ఒలివ కొండని ఒక 5 స్టార్ హోటల్ గానో ఒక 10 స్టార్ హోటల్ గానో, అది మీరు యూట్యూబ్లో చెక్ చేస్తే మీకు దొరుకుతుంది ఒలివ కొండకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏందో అనేసి. We can check anywhere that Oliva's greatness. ఆయన He, ప్రజలందరికీ కనబడిన రీతిగా in the sight of all people, వచ్చుట కాదు. he'll not come like that. అదే నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నటువంటి లోతైనటువంటి మర్మము. That's what I'm saying you now. Verse 12. Revelation 22 verse 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వాని ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను త్వరగా వస్తున్నాను. I'll come soon. తన ప్రవక్తలతో యేసుక్రీస్తు మాట్లాడి With the disciples, నేను త్వరగా వస్తున్నాను, I'll return soon. ఆయన తిరిగి వస్తారు అని విశ్వసించుటే నమ్మకము. Believing that the Jesus is coming, that is only the belief. క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటంటే The Christian's belief is that ఆయన మరలా వస్తారు. he will come again. ఆయన మొదటిసారిగా వచ్చినప్పుడు When the first time he came, మన పాపముల నిమిత్తము for our sins, తన రక్తాన్ని చిందించారు. he gave his blood. ఆయన ఇక్కడ జన్మిస్తారు. He took a birth in place. మొదటిసారి ఆయన వస్తారు అనే విషయాన్ని First time when he said he will return, యెషయా ప్రవక్త ద్వారా, with the disciple of Isaiah ఇంకా అనేకమైన ప్రవక్త ద్వారా and the other disciples, ఆయన మొదటిసారి వస్తారు అని అనేక ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి లేఖనాలు మనం చూస్తూనే ఉన్నాము. with so many disciples, he said that he will return. యెషయా Other disciples, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యంలో Isaiah 9:6, ఆయన ఎలా వస్తారు, ఎందుకు వస్తారు అనడానికి రాసి పెట్టింది. how the Jesus Christ will come again and how he will come again, it is written there. మొదటి ఆది కాండంలోనే తండ్రి అయిన దేవుడు కుమారుని ఎలా ఈ భూమికి పంపిస్తారు అనేది స్పష్టంగా రాసి పెట్టింది. In the book of Genesis, it is clearly written that how he will come again. ఆయన ఇలా వస్తారు, ఇక్కడ జన్మిస్తారు అని స్పష్టంగా రాసి పెట్టింది. It is clearly written that where he will take a place and where he will take a birth. ప్రవక్తల ద్వారా తన గ్రంథంలో స్పష్టంగా రాసి పెట్టించారు. By the disciples, they wrote a clearly written. వాక్యం చెప్పిన రీతిగానే ఆయన వచ్చారు. Like the Bible words, he came. మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము For our sins, for us, తన రక్తాన్ని చిందించారు. he gave his blood, సిలువలో మరణించారు. to die on the cross. తిరిగి 3వ దినము తిరిగి లేచారు. The third day he got up. అంతకిలో ఆయన 3వ దినం తిరిగి లేచారు. అంతకితో అది ముగియలేదు. When third day he got up, that was not the end. ఆయన అంటున్నారు, నేను తిరిగి వస్తాను. He said that he will return. పాత నిబంధన కాలంలో In the Old Testament, యేసుక్రీస్తు ఎక్కడ జన్మిస్తారో స్పష్టంగా చెప్పారు. where Jesus took birth, it is clearly written there. ఆయన వస్తారని తెలుసు, కానీ We know that he will come, ఒక ఆశ్చర్యం ఏమిటంటే but అన్ని తెలిసిన వారే ఆయన సిలువ వేశారు. all who know, they only put Jesus on the cross. ఎవరైతే లేఖనాలు చదివారో, Who read the Bible verses, ఎవరైతే యేసుక్రీస్తు వస్తారు అనేటువంటి మాటలు విన్నారో, who believed that Jesus will return, యేసుక్రీస్తు మొదటిసారిగా వస్తారని ఎవరైతే విశ్వసించారో, who strongly believed that Jesus will return, చివరిగా యేసుక్రీస్తు ఈ భూమికి రాగానే when finally Jesus came, ఎవరైతే వస్తారనేటువంటి శబ్దాన్ని విన్నారో వారే యేసుక్రీస్తుని సిలువ వేశారు. who believed that Jesus will come, they only put Jesus on the cross. అలాగే ఈ రోజులలో కూడా
In our everyday life, యేసుక్రీస్తు తిరిగి వస్తారు Jesus will come again. అని అందరికీ తెలుసు. All know that. అనేక చోట వింటున్నారు. All were hearing about that. కానీ ఆయన రాకడ కొరకు వేచి ఉండేవారు చాలా తక్కువ మందిగా ఉన్నారు. But who are waiting for that, they are the less members. యేసు ప్రభు మొదటి రాకడ వచ్చి వెళ్ళిపోయింది. Jesus' first coming has came and returned. ఇక రెండవ రాకడ వస్తదంట. The second returning will come. It seems. అంటా అని కొంతమంది వెళ్ళిపోయారు. It seems some believe that. కొంతమంది నమ్మి బాప్తిసం పొంది ఆయన కొరకు వేచి ఉండలేక మరలా పాప జీవితంలో పడిపోయేవారు ఉన్నారు. Some members believe in that, and some members again go. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా యేసుక్రీస్తు రాకమానడు. You are in a place, you are in a problem, or you are in a disease. Jesus will come. He will not leave that. ఆయన మొదటి రాకడ పాప పరిహారార్థ నిమిత్తమే తన రక్తాన్ని చిందించి, When the first came, he came for our sins. ఆయన శిలువ మ్రానుపై వేలాడబడి, He died on the cross. ఆయన మనుషుల పాపం నిమిత్తమై మరణించి, For our sins, he kept on the cross. పాపానికి జీతం మరణం అని తెలుసుకొని, The salary of sins were there. మన పాపములు ఆయన వహించి, Our sins were his. మన శాపములు ఆయన వహించి, Our problems were his. మన అతిక్రమములు ఆయన వహించి, Our problems were his. మన పాపముల నిమిత్తమై ఆయన శిలువ మ్రానుపై మరణించారు. For our sins, Jesus were kept on the cross. మరణించి ఆయన మూడో దినం తిరిగి లేచారు. After that, he was got up the third day. మొదటిసారి ఆయన ప్రత్యక్షంగా అందరికీ కనిపించారు. First day, at light he was caught. మొదటిసారి వచ్చినటువంటి ఆయన క్రియ ఆయన పరిపూర్ణంగా నెరవేర్చుకొని, First time, what was his mission? He did that. తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పనిని సమృద్ధిగా పరిపూర్ణంగా నెరవేర్చుకొని, What his father gave, he did that. ఆయన తిరిగి ఆరోహణమయ్యారు. Again he went back. ఆయన రెండవసారి ఎందుకు వస్తున్నారు? The second time, why he is coming? ఆయన రెండవ రాకడ ఎందుకు? Why is his second time coming? రెండు మాటలు ఇక్కడ నేను మీకు తెలియజేయాలని ఆశిస్తా ఉన్నాను. I wish to talk about two words. ఆయన రెండవ రాకడ ఎందుకు అంటే, Why his second coming is, దేవుడు ఆయన కొరకు వేచి ఉన్న వారిని, తన సంఘములో వేచి ఉన్న వారి కొరకై ఆయన రాబోతా ఉన్నాడు. those who are hoping for God, those who are believing in God, those who are waiting for the God, he is coming. ఎవరైతే సంఘంతో అతుకుబడి, Who are stick with the church, ఎవరైతే సంఘంలో ఐక్యపరచబడి, who are in the unity, ఒక్క శరీరంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన స్తుతిస్తుంటారో, ఆరాధిస్తుంటారో, all are united and being a one God, యేసుక్రీస్తు కొరకు సంఘంలో సజీవ సాక్షులుగా నిలబడుతూ ఉంటారు. who are the belief and who are the proof for the God, వారి కొరకు ఆయన రాబోతా ఉన్నాడు. for they people, God is coming. రెండోసారి ఆయన అందరి కొరకు వస్తలేడు. Second coming is not for all. మొదటిసారి అందరి పాపముల నిమిత్తమే వచ్చారు. First time he came for the sins. తన పనిని ముగించుకున్నారు. He completed his mission. కానీ రెండవ రాకడలో మాత్రము Then second coming, ఆయన కొరకు వేచి ఉన్న వారి కొరకు రాబోతా ఉన్నాడు. those who are hoping, those who are believing, he is coming for them. రెండవదిగా Second thing, ఈ లోకానికి న్యాయం తీర్చడానికి వస్తా ఉన్నారు. for the right and for the judgment he is coming. రెండవదిగా ఈ లోకానికి న్యాయం తీర్చడానికి ఆయన వస్తా ఉన్నారు. For the judgment he is coming. వాక్యంలో చూసుకుంటే In the God's word we can see, రెండవ రాకడ వరకు స్పష్టంగా ఇలా మనకు కనిపిస్తా ఉంది. the second coming is clearly written that. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 9, 10, 11 వచనాలు చూసినట్లయితే, Acts 9, 10, 11. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 9, 10, 11. Acts 1, 9, 10, 11. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను పడిపోయేది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి ఎదుట నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ ఎద్దకు పరలోకమునకు
పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట నీవు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చూడండి, See here, ఈ మాటలు చెప్పి these words, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. he went again. అప్పుడు Then, వారి కనులకు కనబడకుండా without ఒక మేఘము ఆయన కొనిపోయెను. the cloud received him out in their sight. ఆయన వెలుచుండగా When he was going, వారు ఆకాశం వైపు తేరి చూచి when their sight was at the తేరి cloud, చూచుచుండిరి. they were staring at the cloud. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు The men with the two white వారి వద్దకు వచ్చి, when there, గలిలయ మనుషులారా, Galilea's people, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? why are you staring at the clouds? మీ అందరికి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే The Jesus Christ who's taking you to heaven, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో how he went to heaven, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. at the same thing, the Jesus will come again. ఆయన ఇక్కడ ఇద్దరు మనుషులు ఏమని మాట్లాడుతున్నారంటే, The two men were talking about, శిష్యులు చూస్తా ఉన్నారు. disciples are seeing. ఏ రీతిగా యేసుక్రీస్తు వెళ్ళారో How did Jesus ఆ went? రీతిగానే తిరిగి వస్తారు. Like that only he will come again. మీరు కలవరపడకండి. Please don't be upset. ఇక్కడ మనం చూసినట్టయితే We can see here that, ఏ రీతిగా వెళ్ళారో ఆ రీతిగానే వస్తారు. like when he went, he will come again same. ఆయన ఒలివ కొండ మీద నుంచి వెళ్ళారు. He went to the Olivas mountain. ఆయన మేఘాలు ఆయన తీసుకొని వెళ్ళాయి. The clouds overwhelmed him. యేసు మేఘాలుడే వెళ్ళిపోయాడు. Jesus went with the clouds. ప్రకటన గ్రంథము 1:7 రెవల్యూషన్ Revelation 1:7. రెవల్యూషన్ 1:7 రెవల్యూషన్ 1:7 Behold, he comes with the clouds, every eye shall see him, and they also which pierced him, and all kindness of the earth shall dwell because of him. Even so, Amen. ఇదిగో ఇదిగో See, ఆయన మేఘాలుడే వచ్చుచున్నాడు. he is coming from the clouds. ప్రతి నేత్రము ఆయనను చూచును. Every eye shall see him, ఆయనను పొడిచిన వారు చూచెదరు. and also which who pierced him. భూజనులందరూ ఆయనను చూచి All kindness on the earth రొమ్ము కొట్టుకొందరు. shall dwell because of him. అవును, ఆమేన్. Even so, Amen. ఇక్కడ ఆయన రెండవ రాకడ ఎలా వస్తుందో ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా ఇక్కడ రాయబడింది. Here we can see that how the second coming of Jesus. అందుకే ఇశ్రాయేల్ దేశంలో ఈ రోజు వరకు That's why in Israel, ఒలివ కొండ అలాగే ఉంది. Olivet mountain is like that one. ఒలివ కొండని చాలా మంది ధనవంతులు కొనాలని ప్రయత్నించారు. Olivet mountain, the people thought to buy the Olivet mountain ఎందుకంటే సజీవుడైన యేసుక్రీస్తు ఒలివ కొండ మీదనే తన పాదములను మోపుతారని, because Jesus stepped on the Olivet mountain. ఒలివ కొండ మీదనే ఆయన పాదములు మోపి ఆరోహణం అయ్యారని. Because Jesus went with the clouds. అపోస్తలుల కార్యాలను మనం చూసుకుంటే ఆయన ఎలాగైతే వెళ్ళారో అలాగే వస్తారు. In the Acts, you can see that how Jesus Christ went, like that only he will come again. ఆ వాక్యాన్ని బట్టి ఒలివ కొండని మళ్ళా యేసుక్రీస్తు అదే ఒలివ కొండల మీద వస్తారనేటువంటి ఒక నమ్మకము అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు ఏర్పడింది. They believe that how Jesus went, like that they will come. So they believed in that. అందుకే అనేక మంది ప్రజలు ఒలివ కొండని ఒక 5 స్టార్ హోటల్ గానో ఒక 10 స్టార్ హోటల్ గానో, అది మీరు యూట్యూబ్ లో చెక్ చేస్తే మీకు దొరుకుతుంది. ఒలివ కొండకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏందో అనేసి We can check anywhere that Olivet's greatness. ఆయన He, ప్రజలందరికీ కనబడే రీతిగా in the sight of all people, వచ్చుట కాదు. did not come like that.
అదే నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నటువంటి లోతైనటువంటి మర్మము. That's what I would say to you now in the deep of the words. ఎలాగైతే ఒలివ కొండ మీద యేసుక్రీస్తు వస్తారో, Like how Jesus will come down. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ వేచి చూస్తారు మరలా ఒలివ కొండ మీద యేసుక్రీస్తు వస్తారని. Israel are waiting for it. కానీ But ఇక్కడ అదే అపోస్తల కాలంలో ఆయన ఎలాగైతే వెళ్ళాడో అలాగే వస్తారో. here we can see that how did ఆయన Jesus ఒలివ కొండ మీద go. నుంచి వెళ్ళలేదు కానీ ఒక మేఘము ఆయన తీసుకొని వెళ్ళింది. He did not go from the Olivet mountain, but the cloud received him. ఆయన మరలా ఒలివ కొండ మీదకే వస్తారో రారో నాకైతే తెలియదు కానీ దేవుని వాక్యానుసారంగా నేను నమ్ముతున్నటువంటి విషయం ఏంటంటే ఆయన మధ్యాకాశంలో మేఘాలుడై వస్తారు. I don't know that he will come with the clouds. దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, Jesus spoke with me that మొదటి తెస్సలోనికల రాష్ట్ర పత్రిక 1 Thessalonians చూడండి, మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయము 15వ వాక్యంలో మీకు ప్రభు మాటలను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ కొరకు సజీవులై నిలిచి ఉండు మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని దూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. చాలు. మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇలా మనతో మాట్లాడుతూ ఉన్నారు. here Apostle Paul is saying that మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పినది ఏమనగా, with the previous verse we are saying that ప్రభు రాకడ వరకు Jesus is coming, సజీవులమై we are alive. నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. Who are asleep, we can't go to the heaven. ఆర్భాటముతోను With the party, ప్రధాన దూత శబ్దముతోను with all the instruments, దేవుని బూరతోను the trumpet, పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. from the heaven God is coming. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేఖరు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఎలా కొనిపోబడతామంట? How we will rise? Read in English. మొదటి తెస్సలోనికలు 4:15-17. For this we say unto you by the word of the Lord, that ye which are alive and remain unto the coming of the Lord shall not prevent them which are asleep. For the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel and the trump of the Lord, and the dead in the Christ shall rise first. Then we which are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air, and so shall we ever be with the Lord. ఆయన మేఘముల మీద కొనిపోబడతాము. With the clouds we are going. మనము ఆయన మేఘముల ఎందుకు కొనిపోబడతాము, కింద మనము ఆయన ఎందుకు కొనిపోబడతాము. We are down, but we'll go up and we'll go with the clouds. ఆయన రాకడ కలిగినప్పుడు ఆయన విశ్వసిస్తున్న వారు, ఆయనలో నివసిస్తున్న వారు, ఆయనలో జీవిస్తున్న వారికి ఈ శబ్దం వినబడుతుంది. When who are asleep in the God, and when who are believing the God, who kept hope in the God, this sound will hear to them. ఆయన ప్రధాన దూత శబ్దముతో వస్తారు. They can hear the trump of the Lord. ప్రధాన దూత శబ్దం ఎలా ఉంటదంటే, How the trump of the Lord will be. ప్రధాన దూత శబ్దం ఎలా ఉంటదంటే, How the trump of the Lord will ఒక be. ఉన్నతమైన
శబ్దముగా వినబడుతుంది. The highest crowd. 1,00,000 మంది కలిసి ఎలాగైతే దేవుని స్తుతించినప్పుడు ఒక శబ్దం వినబడుతుందో, How ప్రధాన దూత దేవుని స్తుతిస్తున్నప్పుడు ప్రధాన దూత శబ్దం కూడా అలాగే వినబడుతుంది. 1 lakh people will trump like that only. The trump will hear us. దేవుని పూరతో, The trump of the Lord. దేవుని పూరతో, The trump of the Lord. దేవుని పూరతో ఆ శబ్దం మనకి వినబడుతుంది. The trump of the Lord. We can hear that. ప్రధాన దూత శబ్దం వినబడుతుంది. We can hear the trump of the Lord. దేవుని పూర శబ్దం వినబడుతుంది. We can hear the God's trump. పరలోకం నుండి అప్పుడు దేవుడు దిగి వస్తారు. From the heaven, God will come. మొదట యేసుక్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. First who are there in Jesus Christ will wake up. ఎవరైతే యేసుక్రీస్తు కొరకు రాకడ కొరకు ఎదురు చూసి తన ఆయుష్కాలాన్ని ముగించుకొని చనిపోయి పాతి పెట్టబడతారో, Who are staying at the Lord till their lifetime, and who will die? అలా పాతి పెట్టినటువంటి మృతులు మొట్టమొదటిగా ప్రభువుని ఎదుర్కొంటారు. The dead people will rise. వారు మొట్టమొదటిగా లేస్తారు. The dead people will rise first. ఆ శబ్దం మొట్టమొదటిగా మృతులైన వారికి వినిపిస్తుంది. The sound will be heard to the dead people. వారు సమాధులలో నుండి లేస్తారు. They will get up from their dead sins. ఆ మీదట సజీవమైన మనము మనము లేపబడతాము. We'll also given a rise. మనము ఆ మృతులైన వారితో కూడా లేపబడతాము. With the dead people, we will also continue with going to them. అలా మనము లేపబడి Then, when we were rise, మనము మేఘముల మీద కొనిపోబడి, with the clouds when we go, మనము మేఘముల మీద కొనిపోబడి, with the clouds when we go, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండడానికి ఆయన ఎదుర్కొంటాము. with the lifetime we will go there. చూడండి, See, మొదటిగా మృతులు లేస్తున్నారు. first the dead people are rising, ఆ తర్వాత సజీవులైన వారు లేస్తున్నారు. then the alive people are rising. ఒకవేళ యేసు ప్రభు ఈ రోజు కనుక వస్తే బ్రతికున్న మనము యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ బ్రతికున్న మనము సజీవులమైన వారము. When Jesus will come, suddenly we are the alive people. లేకపోతే మనం వృద్ధాప్యం ధరించి మన చేసే జీవితం అంతా అయిపోయి మన ప్రభువునందు నిద్రించినప్పుడు Or when we are old and if we die, మృతులైన వారము. then we are dead. ఇక్కడ యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ చనిపోయిన వారిని విడిచిపెట్టలేడు. The people who are staying at the Lord and finish their lifetime, యేసుక్రీస్తు కొరకు రెండవ రాకడ ఎదురు చూస్తున్న వారిని విడిచిపెట్టలేడు. the people who stayed at the second coming of the Jesus is not leaving them also. ఇద్దరిని ఆయన మేఘముల మీద కొనిపోబడతానని వాగ్దానం చేశారు. The alive people and the dead people, Jesus said that He will take our boat. ఎందుకు కొనిపోబడతామంటే Why will go means, సదాకాలం ఆయనతో కూడా ఉండడానికి కొనిపోబడతాము. but our lifetime will go there. కాబట్టి ఈ మాటలన్నీ మనం నమ్మాలా. That's why we should believe in these words. నాకు తెలిసినంత వరకు అయితే As how much I know, మన ప్రాణప్రియుడు మధ్యాకాశంలో వస్తాడు. our Jesus will come from the clouds. మనని మేఘముల చేత మనము కొనిపోబడతాము. From the clouds we will also go. అందుకే That's why క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ చనిపోయిన వారు కొనిపోబడతారు. the people who are staying with the God, they are also dying. క్రీస్తులో జీవిస్తున్న వారు కొనిపోబడతారు. The people who are alive in Jesus, they are will also go. నీవు క్రీస్తులో జీవించాలి అంటే, If you are alive in Jesus, or if you want to be alive in Jesus, నీవు క్రీస్తులో జీవించాలి అంటే if you want to be alive on Jesus, నువ్వు క్రీస్తులోకి రావాలి. you should come in the Christ. క్రీస్తులోకి రావాలి అంటే If you want to come in the Christ living, నాకు యేసు ప్రభు గురించి తెలుసు అంటే సరిపోదు. I know Jesus Christ, but that is not enough. నేను క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకున్నాను అంటే సరిపోదు. I studied in the Christian school, that is not enough. మా బిడ్డ దేవుడు అనుకుంది, మా తల్లిదండ్రులు దేవుడు అనుకున్నారు,
ఉన్నారంటే సరిపోదు. My parents, my relatives, or my neighbors are believe or disciples in the Jesus. That is not enough. నేను యేసు ప్రభు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాను అంటే సరిపోదు. I got the blessings from Jesus. That is not enough. యేసు ప్రభు నాకు తెలుసు, నేను యేసు ప్రభు తెలుసు అంటే సరిపోదు. I know Jesus, Jesus know me. That is not enough. యేసుక్రీస్తులో జీవించాలి అంటే If you want to lead in the Jesus, బాప్తిసం ద్వారా జీవిస్తాము. with the baptism we have to lead. నమ్మి బాప్తిసం పొందడం ద్వారా, Believe in the baptism. నమ్మి బాప్తిసం పొందిన వారు The people who believe in baptism క్రీస్తులో జీవిస్తారు. shall be alive in the Christ. క్రీస్తులో ఒక నూతన జీవితాన్ని జీవించినప్పుడు When we are alive in the Jesus Christ, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఎత్తబడతాము. in the second coming of Jesus, we will be alive. అలా జీవిస్తున్న వారిలో Like that, who are living, పాతవన్నీ గతించిపోతాయి, the old things will all go. సమస్తమును నూతనమైపోతాయి. All our lives will be new మన again. బ్రతుకులే నూతన బ్రతుకుగా మారిపోతుంది. All our lives and sins will be new again. నమ్మి బాప్తిసం పొంది నూతనంగా జన్మించిన వారిలో Who believed in baptism and who are alive again, వాడి బ్రతికే నూతనంగా మారిపోతుంది. his life will be new again. కేవలం బాప్తిసం పొందడం మాత్రమే కాకుండా Not only baptism, ఆయన కొరకు జీవిస్తున్న వారంగా మనం ఉండాలా. we have to be the Jesus disciples, and ఆయన రాకడ కొరకు జీవిస్తున్న వారంగా ఉండాలా. we have to stay with the Lord and be his disciples. ఆయన పరిశుద్ధాత్మ చేత With his Holy Spirit, మనం నింపుతూ ఉంటాడు. he will fill us. చూడండి, See, ఆకాశంలో ఎత్తబడాలి అంటే we should go from the clouds. యేసుక్రీస్తు రెండో రాకడలో మనం ఆయన కొరకు ఆయనను కలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. We should be ready and we should be waiting for God's meeting. అందుకే లూకా సువార్త That's why in Luke, 17వ అధ్యాయము in the book of Luke 17, 34వ వాక్యం నేను చదువుతాను. 34, I'll read. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసురుచుదురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ఇద్దరు పొలంలో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే You can see here, Luke 17:34. Luke 17:34. అందుకు శిష్యులు ఇలా మాట్లాడుతున్నారు, Disciples are saying that, ప్రభువా oh, ఇది ఎక్కడ జరుగును? where is this taking place? ఆయన అడిగినందుకు For asking him, ఆయన he, పీనుగు ఎక్కడ ఉన్నదో ఈగల్ వల్చర్ అది 37 క్లాస్ 37 క్లాస్ పీనుగు ఎక్కడ ఉన్నదో where are the eagles be gathered అక్కడ together? గద్దలను There were just two పోగొని gathered. వారితో చెప్పాను. He said them. యేసుక్రీస్తు తన శిష్యులను ముందుకు పెట్టుకొని Jesus, when the disciples are in front of Jesus, ఇలా అంటున్నారు, he's saying that ఇద్దరు స్త్రీలు తిరగని తిప్పుతా ఉంటారు, two women are grinding a thing. అందులో ఒకరు లేపబడతారు, ఒకరు విడువబడతారు. One will be sent to heaven and one will be down in the earth. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు, When two farmers are working in the fields, అందులో ఒకరు లేపబడతారు, ఒకరు విడువబడతారు. one man is going to the heaven and one man is living in the earth. ఇద్దరు మంచం మీద పడుకొని ఉంటారు,
when the two persons are sleeping in the bed, అందులో ఒకరు లేపబడతారు, ఒకరు విడవబడతారు. one will be set to heaven and one will be down in the earth. చూడండి, See, భార్య భర్తలు ఒక చోట పడుకున్నా కూడా when wife and husband were sleeping in one bed, భార్యకి విశ్వాసం లేకుండా యేసుక్రీస్తులో జీవించకుండా భర్త యేసుక్రీస్తులో జీవిస్తున్నట్టయితే భర్త లేపబడతాడు, భార్య విడవబడతది. when the husband have the belief in God and his hope of the God, and the woman don't have the faith in God and belief in God, he will be and the husband will get up and go to heaven. భర్తకి రక్షణ లేకుండా భార్యకి రక్షణ ఉందనుకోండి, When husband don't have belief and భర్త విడవబడతాడు, భార్య లేపబడతది. the wife will be up and the man will be down. ఇద్దరు అక్క చెల్లెల్లో ఒక అక్కకి రక్షణ ఉంది, చెల్లెకి రక్షణ లేదనుకోండి, When two sisters, one have a living life with Jesus and one don't have, అక్క లేపబడుతుంది, చెల్లి విడవబడుతుంది. the small one will be there only, the big one will get up. యేసుక్రీస్తు రెండవ రాకడ జరుగుతుంది ఖచ్చితంగా. The second coming of Jesus is surely. చెల్లికి రక్షణ ఉంది, అక్కకి రక్షణ లేదనుకోండి, If the small one have belief in God and second one don't have, చెల్లి లేపబడుతుంది, అక్క విడవబడుతుంది. the small one will go up and the second one, the first one will be here. చూడండి, ఎంత భయంకరమైన సంఘటన మనం చూస్తా ఉన్నాం అంత దినంలో. It is very scary thing in the ending days. యేసుక్రీస్తు మేఘాలయ వచ్చిన తర్వాత ఎంత భయంకరమైన సంఘటన మనం చూస్తా ఉన్నామో చూడండి ఇక్కడ. When the clouds are coming, the scary thing is going on. ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. One is going to heaven and one is in the earth. మనం రక్షించబడినప్పుడే మనం ఎత్తబడతాము. When we are believed and when we go in the Lord, then we will get up. మనం పాపంతో ఉంటే ఎత్తబడము. If we are sins, we will not go in the heaven with the Lord. ఇక్కడ చిన్న మాట ఇక్కడ నేను తెలియజేయాలని మేము ఆశిస్తా ఉన్నాను. The small thing I am saying here is, ఇక్కడ పీనుగులతో దేవుడు పోలుస్తా ఉన్నాడు. the Lord is comparing with us with the eagles. ఇక్కడ గద్దలతో పోలుస్తా ఉన్నాడు. Lord is comparing with us with vultures. పీనుగులు ఎక్కడ ఉంటాయో గద్దలు అక్కడ ఉంటాయి అంటున్నాడు. Where the vultures will be, there the eagles. నేనేమంటున్నానంటే ఎవరైతే నిత్య జీవంలో ఉంటారో సాతాను అని ఏమి చేయరు. I am going to say that when we believe in God, then the Satan will not do us anything. ఎవరైతే నమ్మి రక్షింపబడతారో the persons who believe and faith in God, వారిలో యేసుక్రీస్తు అనేటువంటి నిత్య జీవం వచ్చేస్తది. the Jesus Christ will come in them. జీసస్ క్రైస్ట్ Spirit. నాట్ ఓన్లీ స్పిరిట్, నిత్య జీవము. Ever time. New life. నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్. Everlasting life. నిత్య జీవం వాళ్ళు వచ్చేస్తది. The everlasting life will come into them. కాబట్టి యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరు విశ్వసించారా? That's why we should all believe in Jesus. ఆయన రెండవ రాకడ కొరకు ప్రతి ఒక్కరు వేచి చూస్తూ ఉండాలా. Also be waiting and staring. విడవబడ్డ వారంగా మనం ఉండద్దు. We should not be down at the earth. నమ్మి బాప్తిసం పొంది ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారంగా మనం ఉండాలా. We should have faith and we should stare and wait for the Jesus. నేను ఇక్కడ ఒక సేవకుడి గురించి నేను మీకు ఫ్యాబ్రికేట్ చేసి చూపించాలని ఆశిస్తా ఉన్నాను. I'd like to say about a person. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55వ వాక్యంలో Acts 7:55. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55వ వాక్యంలో Acts, in the book of Acts 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేల్చి దేవుడు అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశపు వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నారని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని
ఏకముగా అతనిని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రుద్ది చంపిరి. But he, being full of Holy Ghost, looked up steadfast into heaven and saw the glory of God, and the Jesus standing on the right hand of the God, and said, Behold, I see the heavens opened, and the Son of Man standing at the right hand of the Lord. Then they cried out with loud voice, and stopped their ears, and ran upon him with one accord. ఇక్కడ స్టెఫెను అనేటువంటి దేవుని సేవకుని మనం చూస్తున్నాము. Here, disciple called Stephen. స్టెఫెన్ ఏం చేస్తున్నాడంటే స్టెఫెన్ని ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపుదామని నిర్ణయించుకున్నారు. All other people were ready to beat Stephen with stones and make him to the death. ప్రజలందరూ రాళ్ళ చేత పట్టుకొని ఉన్నారు. All got their swords in their hands. ఇక కొన్ని నిమిషాలు అయితే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. After some time, they will beat with their stones and made him dead. అటువంటి సమయంలో మనమైతే భయపడి పారిపోతాము. In that situation, we will leave that and will run again. అటువంటి సమయంలో మనం ఎలా తప్పించుకోవాలని అబద్ధాలాడో ఏదో ఒకటి బామాడో మనం బ్రతిలాడో మనం బయటపడాలని ఆలోచిస్తూ ఉంటాము. In that situation, we will beg and will say a lie for being out of it. కానీ ఇక్కడ స్టెఫెన్ని మృత్యువు మింగివేసిపోతా ఉంది. But here, the mouth of the death is going to the Stephen. ప్రజల చేతిలో రాళ్ళ రూపంలో మృత్యు వచ్చింది. It came in the situation of stones in people's hand. ప్రజల చేతిలో రాళ్ళ రూపంలో మృత్యు వచ్చింది స్టెఫెన్కి. It came. It changed its situation and came with the stone in people's hand. డెత్ సిచ్యువేషన్. That's it. కానీ స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉన్నాడు. But Stephen was filled with Holy Ghost. ఎప్పుడైతే స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉన్నాడో When Stephen was filled with Holy Spirit, ఆయన కంటి ఎదురుగా రాళ్ళు కనిపిస్తలేవు. in his eyesight, he was not able to see the stones. ఆయన కంటి ఎదురుగా మనుషుల కేకలు వినిపిస్తలేవు. In his eyesight, he was not able to see the men. ఆయన కంటి ఎదురుగా ఆకాశము తెరవబడడం చూస్తా ఉన్నాడు. In his sight, he is seeing that heaven is open. మేఘములు తెరవబడ్డప్పుడు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని యేసుక్రీస్తుని ఆయన చూస్తా ఉన్నాడు. When the clouds separated, he is seeing Jesus in the right hand of the God. యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు చూస్తా ఉన్నాడు. He is seeing the Jesus sitting in the right hand of the God. ఆకాశము తెరవబడింది. The clouds opened. ఆయన స్పష్టంగా చూస్తూ సంతోషిస్తా ఉన్నాడు ప్రభునందు. He is seeing clearly and he was filled with happiness. ఆయన ఆనందిస్తా ఉన్నాడు ప్రభునందు. He is very happy in God. ఆయన ఉప్పొంగుతా ఉన్నాడు ప్రభునందు. He was excited in God. పరలోకంలో యేసుక్రీస్తు ఆయన ఆహ్వానించడం చూస్తా ఉన్నాడు. He was seeing that Jesus is calling him. నిత్య రాజ్యంలో యేసుక్రీస్తుని ఆయన పిలవడం చూస్తా ఉన్నాడు. He is seeing that Jesus is calling him with hands open in the heaven. ఆకాశము తెరవబడటయో When the clouds మనుష్య divided, కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉండుటయో Jesus sat in the right hand of the God. ఆయన సన్నిధిలో నిలిచి ఉండుటయో He stood in the heaven. అది చూస్తున్నాడండి. ఆయన He is seeing that. తండ్రి అయిన దేవుని చూస్తున్నాడండి. He is seeing the God. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే కుమారుని చూస్తున్నాడండి. The person who is filled with Holy Spirit, నమ్మి that బాప్తిసం పొంది రక్షణ పొందితే the person who believed in Jesus and took the baptism, నీవు దేవుని చూస్తావు. you see God. నువ్వు కుమారుడైన క్రీస్తుని చూస్తావు. You see Son of God. పరలోకంలో వారు మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఎదురు చూపులు చూస్తావు. In the heaven they are staring at us, you will see them. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడవైతే If you are filled with Holy Spirit, ఒకవేళ నువ్వు నమ్మి బాప్తిసం పొందని వాడవైతే if you are not a Baptist, ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని
you don't believe in God, మనుషుల చేతిలో రాళ్ళను చూస్తావు, you will see the stones in people. వాళ్ళు చంపుతారని మృత్యువును చూస్తావు. You will see that they will beat you and you will die. యేసుక్రీస్తు నమ్ముకుంటే మృత్యువును చూడరు, నిత్య జీవాన్ని చూస్తారు. When you believe in Jesus, you will not see the dead, but you will see alive. ఎందుకంటే యేసుక్రీస్తు నిత్య జీవాన్ని భూమి మీద అనుగ్రహించాడు కాబట్టి. Because Jesus' aliveness is in our earth. యేసుక్రీస్తు నమ్ముకొని పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళైతే యేసుక్రీస్తు నిత్య జీవాన్ని చూస్తావు. When you believe in God or when you hope in God, you will see the aliveness in the heaven. మరణమును భూమి మీద గెలిచిన ఏకైక నిజ దేవుడు ఆయన పేరు నజరేయుడైన యేసు. Who has defeated the dead, his name is Jesus Christ. అందుకే ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా? He challenged that death, where is your place? మరణమా నీ విజయం ఎక్కడా? Death, where is your winning chance? మరణపు ముళ్ళను విరిచిన ఏకైక నిజ దేవుడు ఆయన పేరు నజరేయుడైన యేసు. The place of death, he destroyed that, his name is Jesus Christ. మరణము గెలిచిన ఏకైక నిజ దేవుడు ఆయన పేరు నజరేయుడైన యేసు. The God who destroyed the death is called Jesus Christ. 2020 సంవత్సరాల క్రితం ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడండి? 2000 years ago, that's why he came to this earth. మనుషులందరూ మరణం పాలవుతున్నారని ఆయన మరణం నుండి తప్పించి నిత్య జీవం ఇవ్వాలని ఈ భూమి మీదకి వచ్చాడండి. All the feeling sins and all were taking us death, that's why he's coming on the earth. యేసుక్రీస్తు కూడా చనిపోయి మూడో దినం తిరిగి లేచాడండి. Jesus also died and the third day he got up. తండ్రి అయిన దేవుడు తన బలాభిషేకాన్ని వినియోగపరిచి యేసుక్రీస్తుని మృతుల నుండి లేపాడండి. The God tried and got up Jesus Christ from the dead. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచుతావో When you believe or faith in God, నీ మీద అదే బలాభిషేకం వినియోగపరచబడుతుంది. the Spirit will come on you also. ఆ బలాభిషేకమే శ్రమను పొందుకునేటువంటి పరిశుద్ధాత్మనే బలము. The power which Stephen got, that is only the God's power. ఆ పరిశుద్ధాత్మనే బలము ప్రతి సంఘములో నింపబడాలా. The Holy Spirit should be filled in the church. ఆ పరిశుద్ధాత్మనే బలము ప్రతి విశ్వాసులో నింపబడాలా. The Holy Spirit should be filled in other disciples also. పరిశుద్ధతలో సంపూర్ణమై ఎదుగుతూ ఉండాలా. The Holy Spirit, we should grow in the Holy Spirit. స్టెఫన్కి ఏం కనిపిస్తలేదు. Stephen is not seeing anything. ఆయన ఇక మరణమైన మేలు అనుకుంటున్నాడు. His death is also a good and a nice thing for him. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, That's what Paul is saying. బ్రతుకుట క్రీస్తే, Alive is for Jesus. మరణిస్తే అది లాభమే.